తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మాతృత్వం అనేది తల్లిదండ్రులకు ఒక మధురమైన అనుభూతి. ఆ క్షణం కోసం దంపతులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. పెళ్లైన కొన్నేళ్ల వరకు దంపతులకు పిల్లలు పుట్టకుంటే సమాజంలో ఎన్నో అవమానాలు పొందుతూ ఉంటారు. సహజ పద్ధతిలో పిల్లల్ని కనడం కష్టమని అర్థమైన దంపతులు కృత్రిమ పద్ధతుల వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు. ఇదే కొంతమంది డాక్టర్లకు కాసులు కురిపిస్తోంది. మరికొంతమంది ఈ దందాలో ఎన్నో అరాచకాలకి తెరలేపుతున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ముసుగులో IVF పద్ధతిలో సంతాన సాఫల్యం కలిగిస్తామని దంపతుల దగ్గర నుంచి లక్షలు వసూలు చేస్తున్నారు. సరోగసి చట్టాలు సాంస్కృతిక, నైతిక, రాజకీయ అంశాలపై ఆధారపడి ఉంటాయి. కొన్ని దేశాలు సరోగసిని పూర్తిగా నిషేధిస్తే మరికొన్ని దేశాలు కొన్ని నియమాలతో అనుమతిస్తాయి. ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటున్న కొన్ని ముఖ్యమైన చర్యలు ఏంటో చూద్దాం. స్పెయిన్, పోర్చుగల్, బల్గేరియా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు కమర్షియల్ సరోగసిని పూర్తిగా నిషేధించాయి. ఈ దేశాలు నైతిక, సామాజిక కారణాల వల్ల సరోగసిని నిషేధించినట్లుగా చెప్తున్నారు. ఫ్రాన్స్ లో సరోగసి ఒప్పందాలు చట్టవిరుద్ధం. దీన్ని ఉల్లంఘిస్తే జరిమానాలు, జైలు శిక్ష లేదా కొన్నిసార్లు రెండూ అమలు చేస్తారు. ఆస్ట్రేలియా, కెనడాలో వాణిజ్య సరోగసి నిషేధించబడింది. కాకపోతే పరోపకార సరోగసి అంటే అవసరమైన వైద్య ఖర్చులు, బీమా తప్ప ఎటువంటి ఆర్థిక పరిహారం పొందకుండానే నిస్వార్థంతో తల్లిదండ్రుల కోసం ఒక స్త్రీ బిడ్డను మోసే ఒక రకమైన సరోగసి విధానం. దీనికి ఇక్కడ పరిమితి కల్పించబడింది. ఇక అమెరికా విషయానికి వస్తే ఇక్కడ రాష్ట్రాల వారీగా ఈ సిస్టమ్ అమలవుతుంది. కాలిఫోర్నియా, ఇలినాయిస్ వంటి రాష్ట్రాలు వాణిజ్య సరోగసిని అనుమతిస్తాయి. న్యూయార్క్ వంటి కొన్ని రాష్ట్రాలు గతంలో కమర్షియల్ సరోగసిని నిషేధించాయి. కానీ 2021 నుండి కొన్ని ఆంక్షల మేరకు అనుమతిస్తాయి. యుక్రెయిన్ వాణిజ్య సరోగసిని అనుమతించే కొన్ని దేశాల్లో ఒకటే. జార్జియా కూడా వాణిజ్య సరోగసిని అనుమతిస్తుంది. థాయిలాండ్ లో కమర్షియల్ సరోగసి సిస్టమ్ అమలవుతుంది. 2015లో సరోగసి కుంభకోణాల తర్వాత ఈ సిస్టమ్ ని పూర్తిగా నిషేధించారు. నిస్వార్థ సరోగసి మాత్రమే అనుమతించబడుతుంది. అది కూడా థాయ్ పౌరులకు మాత్రమే. భారతదేశం కూడా గతంలో వాణిజ్య సరోగసికి కేంద్రంగా ఉండేది. 2018లో సరోగసి రెగ్యులేషన్ బిల్లు ద్వారా కమర్షియల్ సరోగసి నిషేధించబడింది. ఇప్పుడు నిస్వార్థ సరోగసి మాత్రమే అనుమతించబడుతుంది. ఒకవేళ చట్ట వ్యతిరేకంగా సరోగసిలో పాల్గొన్న లేదా ప్రోత్సహించిన వ్యక్తులకు 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. సరోగసి ఒప్పందంలో మోసం, బలవంతం లేదా తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి చర్యలు చేసినట్లయితే అది చట్టవిరుద్ధం. అలాంటి వారిపై 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించబడచ్చు. సరోగసి కోసం ప్రకటనలు ఇవ్వడం నేరం. అలా చేస్తే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించే అవకాశం ఉంది. జన్మించిన శిశువును విక్రయించడం, దుర్వినియోగం చేయడం లేదా సరోగసి కోసం తల్లిని బలవంతం చేయడం వంటి చర్యలు తీవ్రమైన నేరాలు. అలా చేస్తే 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుంది. సరోగసి పేరుతో మానవ అక్రమ రవాణా, బలవంతపు గర్భధారణ లేదా ఇతర నేరాలకు పాల్పడితే భారతీయ శిక్షా స్మృతి IPC సెక్షన్ కింద కేసులు నమోదు చేయబడచ్చు. ఇందులో IPC సెక్షన్ 370 మానవ అక్రమ రవాణా లేదా సెక్షన్ 420 మోసం వంటి నిబంధనలు వస్తాయి. ఇది రుజువైతే 7 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంది. రష్యా, మెక్సికో వంటి దేశాలు సరోగతి సిస్టమ్ ని ప్రోత్సహిస్తున్నాయి. రష్యాలో కమర్షియల్ సరోగసి చట్టబద్ధం. మెక్సికోలో కొన్ని రాష్ట్రాలు వాణిజ్య సరోగసిని అనుమతిస్తాయి. ఇదిలా ఉంటే అంతర్జాతీయ సరోగసి ఒప్పందాలను నియంత్రించడానికి హేగ్ కాన్ఫరెన్స్ ఆన్ ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా పనిచేస్తుంది. సరోగసి ద్వారా జన్మించిన పిల్లలు చట్టపరమైన హోదా, జంటల హక్కులను స్పష్టం చేయడానికి చర్చలు జరుపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సరోగసికి సంబంధించిన ఆరోగ్య సంరక్షణ విధానాలను మెరుగుపరచడానికి దేశాలకు సహాయం చేస్తుంది. అంతర్జాతీయ సరోగసి కేసుల్లో చట్టపరమైన సమస్యలను పరిష్కరించడానికి దేశాలు హేగ్ కాన్ఫరెన్స్ వంటి వేదికల ద్వారా సహకరిస్తున్నాయి.